దేవుడు మా మొర ఆలకించినట్టే ఉన్నాడు. మే కోరిన కోన మీద వాన పడటం అంటే ఇదే కదా. హాయిగా ఉదయాన్నే చినుకులతో స్వాగతం లభించింది మాకు. చక్కగా చల్లగా కూల్గా ఒక 1000 ఏసీలు పెట్టినారా అన్నటువంటి చల్లదనం ఇప్పుడు మేము ఫీల్ అవుతా ఉన్నాం. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇలానే వాన పడుతూ హాయిగా ఉంటే మనోడు దినపత్రికల్లో రాసుకుంటున్నారుగా ఎల్నినో లానినో అని. ఇలాంటివి ఎన్ని వచ్చినా వచ్చాయని చెప్తున్నా అదేటు వెనక్కి పోవడమే జరుగుతుంది. ఇదిగోండి ఇలా విద్యుత్ శాఖ కూడా బాగానే స్పందిస్తున్నట్టు ఉంది. అయితే ఒకటి కవర్ పోయిందంటే సస్తామని భయం పడుతుంది, కానీ నిన్న ఒకటి పేలింది, వచ్చింది, పర్వాలేదు. అది మనం ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రారంభిస్తే వీడియో. ఇక్కడ మురికి నీళ్ళు సైడ్ హాయిగా అంటే ఈ డ్రైనేజీ సమస్య అనేది ఒక ఏమంటారు సంప్రదాయంగా వారసత్వంగా అట్లా ప్రతి తరానికి వస్తూ ఉంటుంది అనుకుంటా. వర్షం పడింది, హాయిగా ఎంజాయ్ చేద్దాము, చక్కగా ఉందాము అనుకునే లోపు ఇదిగోండి ఈ సైడ్ డ్రైన్లలో ఇలాంటి ఒక మురికి వాతావరణం కనిపిస్తే ఏం చేస్తాము? లానినోడు ఎల్నినోడు పక్కన పెడితే ఒక మంచి సమ్మర్లో వాన పడితే ఎలా ఉంటుంది అనేది మనం సిటీ నుంచి బయలుదేరుతున్న సమయం నుంచి కూడా మనం చేస్తున్న వీడియోలో మీరు గమనించే ఉంటారు. చక్కగా మంచి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటే సమ్మర్ని బీట్ చేసినటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుంది వర్షం కనుక పడితే అని. మా దోస్తులు ఫ్రెండ్స్ అందరితో కూడా చెప్తూ ఉంటాం. ఏముంది, ఇప్పుడు మే 5, 4లో పడింది, మళ్ళీ మే 15, 20 అలా మళ్ళీ మే నెల ఆఖరిలో ఒక వాన ఇలా పడుతూ ఉంటే వాన పడటానికి ఒక రోజు ముందు, పడిన తర్వాత ఒక రోజు, 3 రోజులు చల్లగా అనిపిస్తే మెల్లగా మనం దాన్ని అధిగమించినట్టే కదా అది వేడి వాతావరణాన్ని. ప్రస్తుతానికైతే చాలా హాయిగా ఉంది. కొంతమంది ఉంటారు శంకితులు, వెంటనే వాన పడిందిగా తాట తీసిద్ది తర్వాత నుంచి అనుకుంటాయి. ఎందుకు తాట తీస్తుందో ఏందో అనేది మనకు అర్థం కాదు. ఇంకొంతమంది ఏమో రోహిణి కార్తె ఇంకా రాలేదు అంటే ప్రతిరోజు రోహిణి కార్తెలానే ఉంటున్నాయి ఈ సీజన్లో. ఇప్పుడు వాన పడ్డప్పుడు ఎంజాయ్ చేయకుండా ఇవన్నీ మాటలు ఎందుకు?